లహరిని సంతోష్ బెల్ట్తో గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటాడు. చెప్పవే చెప్పు, మా తమ్ముణ్ణి చంపిందెవరు అని అంటూ గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటాడు సంతోష్. అత్త కూడా సంతోష్కే హెల్ప్ చేస్తూ ఉంటుంది. సంతోష్ కొట్టడంతో కింద పడిపోబోతూ వాళ్ళ అత్తగారి మీద పడిన లహరిని లాగి పెట్టి కొట్టి కిందికి నెట్టేస్తుంది లహరి వల్ల అత్తయ్య గారు. మరోవైపు లహరిని చూడడానికి శరణ్య ఆనంద ఇద్దరు కారులో బయలుదేరుతారు. నాకు లహరి గుచ్చి కంగారుగా ఎందుకో ఉంది అని అంటుండగా, ఎందుకు కంగారు, అత్తారింట్లో కూడా తనని అందరూ బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది శరణ్య. మరోవైపు సంతోష్ చెప్పవే చెప్పు అంటూ బెల్ట్తో గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటాడు. ఇలా కాదే నిన్ను చంపేయాలి అంటూ లహరి జుట్టు పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారు. అప్పుడే ఇంటి ముందు కార్ ఆగుతుంది. కార్ సౌండ్ వినడంతో విండో కర్టెన్ కాస్త ఓపెన్ చేసి బయటికి చూసిన ఆమెకి ఆనంద భైరవి శరణ్య కార్ దిగుతూ ఉండడం కనబడుతుంది. దాంతో సంతోష్ లహరి అమ్మ వదిన వచ్చినట్టున్నారు అని అనడం, సంతోష్ కోపంగా వాళ్ళకి ఏదైనా చెప్పావనుకో నిన్ను చంపేస్తా, ఒక్క దెబ్బ కూడా నీ ఒంటి మీద వాళ్ళకి కనిపించకూడదు అని అనగానే భయంతో వణుకుతున్న ఆ లహరి తన చుట్టూ కొంగు కప్పుకొని తన నోటికి అంటిన రక్తాన్ని తుడుచుకొని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. కాలింగ్ బెల్ కొడుతున్న ఆనంద అమ్మ లహరి అని పిలుస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయట్లేదేంటి శరణ్య అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే చీర కొంగుని నిండుగా కప్పుకొని డోర్ ఓపెన్ చేస్తుంది లహరి. ఆనందని చూసి సంతోషంగా వాటేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది లహరి. ప్రేమగా తల నిమురుతూ ఉంటుంది ఆనంద. కానీ అనుమానంగా శరణ్య చూస్తూ కొంగేంటి అలా కప్పుకున్నావు అని అంటూ ఉండగా భయపడుతూ ఉంటుంది లహరి. ఆనంద కూడా అనుమానంగా చూస్తూ ఉంటుంది. లహరిని సంతోష్ చిత్రహింసలు పెడుతున్నాడని శరణ్య కనిపెట్టగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.